వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏ క్రీడకు పూర్వం మప్ప అనే పేరుతో పిలిచేవారు? ఆప్షన్ 1 బాస్కెట్బాల్, ఆప్షన్ 2 వాలీబాల్, ఆప్షన్ 3 ఫుట్బాల్, ఆప్షన్ 4 క్రికెట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఫుట్బాల్. మరో ప్రశ్న, ఫుట్బాల్ అసోసియేషన్ FA ఏ సంవత్సరంలో ఆట నియమాలను ప్రామాణీకరించింది? ఆప్షన్ 1 1860 సంవత్సరం, ఆప్షన్ 2 1861 సంవత్సరం, ఆప్షన్ 3 1862 సంవత్సరం, ఆప్షన్ 4 1863 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1863 సంవత్సరం. మరో ప్రశ్న, ఫుట్బాల్ ఆటనందు భారతదేశం తన యొక్క అత్యుత్తమ ప్రదర్శన ఏ ఒలింపిక్స్లో కనపరిచింది? ఆప్షన్ 1 1948 లండన్, ఆప్షన్ 2 1952 హెల్సింకి, ఆప్షన్ 3 1956 మెల్బోర్న్, ఆప్షన్ 4 1960 రోమ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1956 మెల్బోర్న్. మరో ప్రశ్న, ఫుట్బాల్ ఆటలో క్రీడాకారులు చేసేటువంటి తప్పులకు చూపించే కార్డులలో ఎల్లో కార్డును ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 హెచ్చరిక కొరకు, ఆప్షన్ 2 2 నిమిషాల నిషేధం కొరకు, ఆప్షన్ 3 మ్యాచ్ నుండి తొలగించడం కొరకు, ఆప్షన్ 4 టోర్నమెంట్ నుండి నిషేధించడం కొరకు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 హెచ్చరిక కొరకు. మరో ప్రశ్న, ఫుట్బాల్ కోర్టులో లైన్స్ యొక్క మందము అంగుళాల్లో తెలపండి. ఆప్షన్ 1 2 అంగుళాలు, ఆప్షన్ 2 3 అంగుళాలు, ఆప్షన్ 3 4 అంగుళాలు, ఆప్షన్ 4 5 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 5 అంగుళాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.